ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. దేవుడు మన అడుగులను మరియు మన ఆగుదలలను నిర్దేశిస్తాడు. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ముందుకు మాత్రమే నడిపించడు. కొన్నిసార్లు మనల్ని సిద్ధం చేయడానికి ఆయన మనల్ని నిలిపివేస్తాడు. మన విరామాలు శిక్షలు కావు, అవి మనకి ఇచ్చే శిక్షణ. మనం కూడా మన జీవితాల్లో మనము కొన్నిసార్లు మేలు చూస్తాము, కొన్నిసార్లు కీడు చూస్తాము, కొన్నిసార్లు ఆగుదలలు చూస్తాము. మనము ఆగుదలలో ఉన్నప్పుడు మనము వెంటనే అసలు దేవుడున్నాడా? దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? అని ఎన్నోసార్లు మనం బాధపడతాం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన జీవితాల్లో ముందు చేశాడు కదా మేలు. ఆ మేలు మనం వెంటనే మర్చిపోతాం కష్టం వచ్చినప్పుడు. మనం బైబిల్‌లో చూసినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజల్ని దేవుడు ఎర్ర సముద్రం దాటించాడు. అక్కడ వారు వారి కన్నులారా చూసారు. కానీ అదే ఇశ్రాయేలీయుల ప్రజలు ఆహారం కోసం, దాహం కోసం ఎన్నో సార్లు దేవుని మీద సనిగారు, గొణిగారు. వారు చేసిన సనగడం, గొనగడం వలన వారు 40 రోజుల్లో ప్రయాణమై వెళ్ళాల్సిన వారు 40 సంవత్సరాలు కష్టపడ్డారు. మనం ఎలా ఉన్నాము? మన కష్ట దినాల్లో, మన ట్రైనింగ్ పీరియడ్‌లో మనం ఎట్లా ఉన్నామో మనం చూసుకోవాలి. దేవుడి మీద మనం సనుగుతున్నామా? గొరుగుతున్నామా? లేదా లేదు నా దేవుడున్నాడు, ఎప్పటికైనా నా పట్ల మేలు చేస్తాడన్న నిరీక్షణ మనకి ఉందా? మనమందరం మనల్ని మనం పరీక్షించుకుందాం.